మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి, వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ వారం అంతా మార్కెట్స్ చూసినట్లయితే కాస్త లాభాలు కాస్త నష్టాలు ఇలా చూసుకుంటూ వచ్చాం మనం. అండ్ సెన్సెక్స్ కూడా 80,000 పాయింట్లకి వెళ్ళింది అని అనుకునే లోపే కాస్త కొంచెం దిగినట్లుగా కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి స్థితిగతులు ఏంటి సార్? యాక్చువల్ గా లాస్ట్ వీక్ ఏంటంటే ఎక్సెప్ట్ ట్యూస్డే ఒక్కరోజు మాత్రమే కొద్దిగా హై వాలటిలిటీ అనేది కనిపించింది మనకి నిఫ్టీలో. నిఫ్టీ అనేది ట్యూస్డే సెన్సెక్స్ అనేది ఒక 800 పాయింట్స్, నిఫ్టీ అనేది ఒక 350 పాయింట్స్ వరకు పడడం జరిగింది. నిఫ్టీ అనేది 24,140 లెవెల్స్ దగ్గర కొద్దిగా బాటమ్ అవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ వీక్ నిఫ్టీ రేంజ్ ఏంటంటే ఒక 200 పాయింట్స్ లో మనకి మూవ్మెంట్ అనేది జరిగింది. నిఫ్టీ రేంజ్ అనేది లాస్ట్ వీక్ 24,350 నుంచి ఇవాళ క్లోజింగ్ 24,500 బ్యాండ్ లో రన్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ 6th వీక్ అనేది మార్కెట్స్ అనేది కాన్సిక్యూటివ్ 6th వీక్ అనేది కూడా పర్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఎక్కువ మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ నిఫ్టీ రైజింగ్ లో ఐటీ సెక్టర్ అనేది మేజర్ గా కాంట్రిబ్యూట్ చేసింది. నేను ఒక్కరోజే 1,800 పాయింట్స్ నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. 39,500 వరకు వచ్చి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది అనమాట. దీంట్లో ఏంటంటే బికాస్ ఆఫ్ టీసీఎస్ రిజల్ట్స్ డెలివర్ చేసింది, మార్కెట్ ఏంటంటే పాజిటివ్ గా తీసుకుంది. మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే 1,800 పాయింట్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో అండ్ టెక్ మహీంద్రా అనే దాన్ని కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసినాయి. అలాగే సెన్సెక్స్ కూడా లాస్ట్ వీక్ 80,000 బిలో క్లోజ్ అయింది కూడా ఈ వారం ఏంటంటే 80,000 అబౌవ్ క్లోజ్ అయ్యి 80,500 లెవెల్స్ లో క్లోజ్ అయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ 53,000 నియర్ బై కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయింది. తర్వాత ఏంటంటే రిజల్ట్స్ అనేది జస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ రెండు కూడా రిజల్ట్స్ అవ్వడం జరిగింది. ఇంకోటి టీసీఎస్ రిజల్ట్స్ ని మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకున్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే టీసీఎస్ నేను ఒక్కరోజు 200 రూపీస్ జంప్ అయ్యి నియర్ బై ఆల్ టైమ్ హైలోకి రావడం ఉంది. ప్రధాన కారణం ఏంటంటే బిఎఫ్ఎస్ఐ వెర్టికల్ అనేది పెర్ఫార్మ్ గా ఏదంటే 5 quarters తర్వాత ఇప్పుడు కొద్దిగా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. తర్వాత ఏంటంటే వాళ్ళు సీక్వెన్షియల్ గ్రోత్ అనేది ఆల్ వెర్టికల్స్ లో కూడా అండ్ జియోగ్రఫిక్స్ లో కూడా వాళ్ళు గ్రోత్ అనేది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే కాన్స్టెంట్ రెవెన్యూ గ్రోత్, తర్వాత డాలర్ రెవెన్యూ గ్రోత్ కానీ అన్నిటిని మార్జిన్స్ అనేది ఎస్టిమేషన్స్ ని బీట్అవుట్ చేసినాయి అనమాట. అంతవరకు రిజల్ట్స్ సీజన్ అనేది దాంతో స్టార్ట్ అయ్యి పాజిటివ్ నోట్ లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఏమైందంటే బన్స్టల్ వైరింగ్ అని ఒక ఐపీఓ లిస్ట్ అయింది, 20% ప్రీమియం తో లిస్ట్ అయింది. క్లోజ్డ్ కూడా అరౌండ్ 360 రూపీస్ వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ క్లోజ్డ్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనమాట. ఎఫ్ఐస్ కూడా పాజిటివ్ గా ఉన్నారు. కాన్సిక్యూటివ్ 3rd వీక్ అనమాట 3,840 crores వరకు ఎఫ్ఐఎస్ పాజిటివ్ గా క్రోర్స్ బై చేశారు. అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా 5,400 crores పాజిటివ్ గా ఉన్నారు వాళ్ళు. తర్వాత వాలటిలిటీ ఇండెక్స్ అనేది ఎక్సెప్ట్ ఒక ట్యూస్డే మాత్రం కొద్దిగా హెవీగా 1.5% పెరిగినా కూడా వీక్ స్టార్టింగ్ ఎంతైతే ఉందో 13.60 అంతటితోటి క్లోజ్ అయింది. తర్వాత ఏంటంటే మార్కెట్ అనేది బయింగ్ మోడ్ లో ఉంది. అంతవరకు లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ మనం చెప్పగలం. సో ఐటీ రంగం మాత్రం చాలా పాజిటివ్ గా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు మీరు కూడా చెప్పారు ఐటీ రంగం గురించి. సో ఈ టైంలో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలంటారా? అంటే ప్రస్తుతం టీసీఎస్ వరకు ఓకేనండి, మార్కెట్ థమ్స్అప్ ఇచ్చింది టీసీఎస్ రిజల్ట్స్ కి. అలాగే హెచ్సిఎల్ టెక్ అనేది ఫ్లాట్ గా ఉంది, పెద్దగా ఏం లేదు, కానీ హెచ్సిఎల్ టెక్ అనేది ఫ్లాట్ గానే ఉంది టీసీఎస్ తో కంపేర్ చేస్తే. ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కంపెనీస్, టెక్ మహీంద్రా ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఓవరాల్ గా ఐటీ సెక్టర్ ఏంటనేది స్టాక్ స్పెసిఫిక్ గా మనం బ్యాలెన్స్ రిజల్ట్స్ కూడా చూసుకున్న తర్వాత అప్పుడు ఐటీ సెక్టర్ లో మనం యాక్చువల్గా ఐటీ సెక్టర్ అనేది కూడా ఇంకా పెండింగ్ ఉంది యాక్చువల్ గాను పెరగడానికి. చాలా ఫ్లాట్ గా ఉన్నాయి ఇప్పటివరకు. అది జస్ట్ ఏంటంటే ఐటీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది నిఫ్టీలో కానీ సెన్సెక్సెస్ లో కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఐటీ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది. యాక్చువల్గా ఏంటంటే కొద్ది కరెక్షన్స్ లో టీసీఎస్ అరౌండ్ 4,050 కానీ ఆ రేంజ్ లోకి వస్తే టీసీఎస్ మనం బై చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ అనేది కొద్దిగా రిజల్ట్స్ చూసిన తర్వాత, గైడెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఉంది, దాంతో మనం బై చేసుకోవచ్చు ఐటీ సెక్టర్ అనేది. సార్, బడ్జెట్ కూడా ఉంది. బడ్జెట్ కు ముందు ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు?
యాక్చువల్ గా బడ్జెట్ అనేది 23rd ఇంకొక 10, 5, 7, 8 సెషన్స్ లో ఉందండి. బడ్జెట్ అనేది ఏంటంటే యాక్చువల్ గా ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ కి ఏ సెక్టార్ కి వాళ్ళు ఇది ప్రాధాన్యత ఇస్తారనే దాన్ని బట్టి చూసి మనం బడ్జెట్ సెషన్ లో చేసుకోవచ్చు. డిఫరెంట్ విష్ లిస్టులు అయితే వెళ్తున్నాయి కానీ బట్ అల్టిమేట్లీ వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ లో దానికి పాజిటివ్ చేస్తారు, ఫెర్టిలైజర్స్ లో కొద్దిగా ఇది ఇస్తారు, రాయితీలు ఇస్తారు, ఇలాగా డిఫరెంట్ కొన్ని పిఎస్యు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐడిబిఐ కానీ ఐఎఫ్సి కానీ, వాటిలో కొన్ని ఏమైనా మెజర్స్ ఉంటాయి. ఇలా కొన్ని డిఫరెంట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి కానీ ఫైనల్ గా బడ్జెట్ అయ్యే వరకు కూడా మనం ఏం చెప్పలేము దేనికి ఎలా అవుతుంది అనేది. బట్ ఎనీహౌ కాషియస్ గా మాత్రం లిక్విడిటీ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా కాషియస్ గా ఉండటం అనేది బెటర్ అన్నమాట. తర్వాత ఏంటంటే బిఫోర్ బడ్జెట్ సమ్ అన్నోన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. చాలా మంది కాషియస్ గా ఉన్నారు. మనకి ఇప్పటివరకున్న ప్రాఫిట్స్ లో మాత్రం చాలా వరకు షేర్స్ మాత్రం బాగా ఎక్కువగా పెరగడం జరిగింది. దట్ ఈస్ అన్రియలిస్టిక్ ప్రైసెస్ అనమాట ఏమన్నా కూడా. అది ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ కానీ రైల్వే సెక్టర్ కానీ వన్ వే పెరుగుతున్నాయి. ఎంత ఆర్డర్ బుక్ అయినా ఉండనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, దట్ ఈస్ చాలా డేంజరస్. అది చెప్పే వాళ్ళందరూ చెప్తున్నారు రైల్వే సెక్టర్ కానీ డిఫెన్స్ సెక్టర్ కానీ ఇంకా ఉందని. ఒకవేళ ఇన్ కేస్ బడ్జెట్ లో రైల్వే సెక్టర్ కానీ డిఫెన్స్ సెక్టర్ కానీ వాళ్ళు ఏమైనా ఎలకోట్ చేసినప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ప్రైస్డ్ ఇన్, ఫ్యాక్టర్డ్ ఇన్. దయచేసి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయొచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎక్కడ డౌన్ లెవెల్ లో కొనుంటారు. బట్ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరన్నా కూడా అట్రాక్ట్ అయ్యి ఈ లెవెల్స్ లో కొనాలనుకుంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ దిస్ ఇస్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. బట్ రైల్వే కానీ డిఫెన్స్ కానీ ఏమైనా టచ్ చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించి మీ రిస్క్ అప్డేట్ ఆలోచించి జస్ట్ తీసుకోమని చెప్తాను. ఇంకోటి ఏంటంటే తర్వాత రేట్ కట్ నాయిసెస్ బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఫర్ ద పాస్ట్ 6 months నుంచి కానీ 7-8 months నుంచి కానీ అందరూ ఎవరికి తోచుతున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాళ్ళ పొజిషన్ అందరూ కూడా రేట్ కట్స్ వస్తాయా పెడతాయా ఎప్పుడు వస్తాయా అనేది ఎవరికి తెలియదు. ఎంత పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత రేట్ కట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రేట్ కట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు రేట్ కట్స్ ఉన్నా లేకపోయినా ఫండ్స్ ఫ్లోస్ అనేది చాలా బాగున్నాయి. రేపు పొద్దున్న రేట్ కట్స్ వచ్చినా కూడా ఇంతకన్నా పెరిగేది ఏమి ఉండదు. ఓన్లీ సైకలాజికల్ థింగ్స్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ బట్ సైకలాజికల్ లెవెల్లోనే పెరుగుతున్నాయి తప్పిస్తే వాల్యుయేషన్స్ ప్రకారం మనం ఏం పెరగట్లేదు. ఎక్సెప్ట్ ఉంటే ఉండొచ్చు, 10-20% స్టాక్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ బట్ అబ్నార్మల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. దట్ బడ్జెట్ వస్తుంది. బిఫోర్ కాషియస్ చాలా ఉండమని చెప్తున్నాను. ఆఫ్టర్ బడ్జెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బికమ్ ఎ నాన్ ఈవెంట్. అండ్ సార్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? రిజల్ట్స్ కానివ్వండి, అలాగే ఐపీఓస్ కానివ్వండి, సో ఓవరాల్ గా ఎలా ఉండొచ్చు అంటారు నెక్స్ట్ వీక్? యాక్చువల్గా ఏంటంటే సెక్టర్ వైజ్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ ఏంటంటే ఐటీ ఇస్ ద మేజర్, ఐటీ సెక్టర్ అనేది మేజర్ కాంట్రిబ్యూటర్ అండి. తర్వాత ఎఫ్ఎంసీజీ కొద్దిగా బాగా డిఫెన్సివ్ లో ఉన్న మూలంగా ఎఫ్ఎంసీజీ ఇంకా పెండింగ్ లో ఉంది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది పెరగడానికి. అందుకని ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి బాగా కాంట్రిబ్యూట్ చేసింది. హెచ్యుఎల్ కానీ, నెస్లే కానీ, డాబర్ కానీ డిఫరెంట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే బడ్జెట్ లో ఏమైనా ఇది ఉంటుందని చెప్పేసి ఇన్సూరెన్స్ సెక్టర్ లోను, అలాగే ఫెర్టిలైజర్ సెక్టర్ కూడా ఉంటుందని చెప్పేసి అవి పెరగడం జరిగింది. పిఎస్యూ కంపెనీస్ ఏంటంటే యాజ్ యూజువల్ గా కూడా పిఎస్యూ కంపెనీస్ పెరగడం జరిగింది. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏంటంటే వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. నెగిటివ్ సెక్టర్స్ ఏంటంటే మెటల్స్, ఆటోస్, పిఎస్యూ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అనేది నెగిటివ్ గా ఉన్నాయి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీక్ ఏంటంటే మేజర్ బ్యాంక్ నిఫ్టీ ఇంపాక్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి. కోటక్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి అని, ఆర్బిఎల్ అని. సో దట్ బ్యాంక్ నిఫ్టీ వాటి మీద అవి ఇచ్చే రిజల్ట్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కీ రిజల్ట్స్ అనేది నెక్స్ట్ వీక్ అనేది డిమార్ట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం, విప్రో లాంటి మంచి కంపెనీస్ ఉన్నాయి. ఏంటంటే ఎఫ్ఐస్ ఏంటంటే స్లోగా వాళ్ళ లాంగ్ కాంట్రాక్ట్స్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నదంటే 4 lakhs ఇండెక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ లాంగ్ లో ఉన్నారని చెప్పుకున్నాము. ఇప్పుడు స్లోగా 3 lakhs, 2.5K లాంగ్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా తగ్గించుకుంటున్నారు ఎఫ్ఐస్. సో ఇట్ ఇండికేట్స్ దట్ ఏ హెడ్ ఆఫ్ బడ్జెట్ ఇట్ ఈస్ వెరీ కాషియస్. తర్వాత ఇంకో ఐపీఓస్ మీరు అడిగారు, అలియా కమోడిటీస్ అని, తర్వాత ఏమో 3M పేపర్ బోర్డ్స్ అని చెప్పేసి 2 ఐపీఓస్ ఉన్నాయి బిట్వీన్ 12th to 16th వరకును. కాషియస్ గా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నానండి మార్కెట్ నెక్స్ట్ వీక్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వారం మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివి బిజినెస్ అప్డేట్స్ లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.